హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నామండి. ఎంతో ఈజీగా చేసుకునే సూజీ రవ్వ ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పదండి, వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి. స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకున్నానండి. 4 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కాగిన తర్వాత దాంట్లోకి జీడిపప్పు, బాదం, కిస్మిస్. జీడిపప్పు బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కిస్మిస్ ఇవి నేను నేతిలో వేపుకుంటాను. ఇప్పుడు ముందు జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటున్నానండి షాలో ఫ్రై కింద నేతిలో. జీడిపప్పు వేగిపోయిందండి, తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే నేతిలో బాదం వేసుకుంటున్నానండి. బాదం కొంచెం టైం తీసుకుంటుందండి వేపడానికి. ఏం లేదండి, ఈరోజు సోమవారం కదా, ప్రసాదం తయారు చేసుకుంటున్నానండి. దాంట్లోకి ఇవి వేపుకుంటున్నానండి. బాదం కూడా ఎగిపోయిందండి, బాదం కూడా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు కిస్మిస్ వేసుకుంటున్నానండి. కిస్మిస్ 2 మినిట్స్లో అయిపోతుంది. జస్ట్ 2 మినిట్స్ ఇలా అంటే అయిపోతుంది. కిస్మిస్ కూడా ఎగిపోయినాయి, కిస్మిస్ కూడా తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు అదే నేతిలో నేను మీకు చెప్తున్నాను చూడండి, ఈ గ్లాస్తో సూజీ నూక తీసుకున్నానండి. ఇప్పుడు ఆ సూజీ నూక వేస్తున్నాను. దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ సూజీ నూక అదే నేతిలో వేపుకుంటున్నానండి. ఒక 2 మినిట్స్ పచ్చి వాసన వేపుకునే వరకు వేపుకుంటే సరిపోతుందండి. నూక వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. పెట్టుకుంటున్నాను. నూక ఇంకా బౌల్లోకి తీసేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు అదే బాండి స్టవ్ మీద పెట్టుకుని, మీ గ్లాస్ కొలత చెప్పండి కదా ఇందాక, ఈ గ్లాసు, ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ బాండీలో వేసుకుంటున్నానండి. ఇది కొంచెం వాటర్ మరిగే వరకు ఉంచుకోవాలండి. ఆ వాటర్ కొంచెం మరగాలండి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఆ టైంలోనే ఇందాక నూక వేపు పెట్టుకున్నాం కదండి సూజీ రవ్వ, ఇప్పుడు వేసుకుంటున్నాను దీంట్లో. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకోకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క 5 మినిట్స్, జస్ట్ ఒక్క 5 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉంటే 5 మినిట్స్లో అయిపోతుందండి ఇది.
కలుపుకోకపోతే ఉండల కింద కట్టి అందులో నూక ఉడకదండి. చూసారా ఎక్కడ ఇలా కలుపుకుంటే ఎక్కడ ఉండలు కట్టట్లేదు. ఇలా అయింది కదండి. ఇప్పుడు ఈ టైంలో నేను ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే నూక తీసుకున్నానో సూజీ రవ్వ ఆ గ్లాస్కి షుగర్ తీసుకుంటున్నానండి. 1:1 ఆ షుగర్ వేసుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లోనే వేసుకుని కలుపుకోవాలండి. షుగర్ వేసిన తర్వాత కొంచెం పలసన అవుతుందండి, కంగారు పడకండి, ఏం అవ్వదు. అలా కలుపుకుంటూ ఉండాలండి. ఈ టైంలోనే మనం ఒక స్పూన్ మళ్ళీ ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. మళ్ళీ కలుపుకోవాలి. సరే, చాలా ఈజీ రెసిపీ అండి ఇది. ఒక 5 minutesలో అయిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూన్ ఇలాచీ వేస్తున్నానండి. ఒక హాఫ్ స్పూన్ అండి, ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ వేసాను. ఇలాచీ పౌడర్ మళ్ళీ కలుపుతున్నాను. చూసారా ఇలా అంటుకోవట్లేదంటే ఇంకా అయిపోయినట్టండి. దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకుని మనం గార్నిష్ చేసుకుందామండి. అంతేనండి, ఎంతో ఈజీ. స్టవ్ బంద్ చేసుకుందాం, అయిపోయిందండి. ఎంతో ఈజీగా చేసుకునే సూజీ రవ్వ ప్రసాదం రెడీ అయిపోయిందండి. ఓకేనా ఫ్రెండ్స్?